అసలు ఈ ఫ్యాషిజం అంటే ఏంటి? ఫ్యాషిజం అనేది ఒక రాజకీయ వ్యవస్థ. అందులో ఒకే ఒక నాయకుడు లేదా పార్టీ పూర్తిగా ప్రభుత్వంపై ఆధిపత్యం కలిగి ఉంటుంది. అది తీవ్ర జాతీయవాదాన్ని ప్రోత్సహిస్తుంది. వ్యతిరేకతను అణచివేసి మీడియా, విద్య మరియు ఆర్థిక వ్యవస్థ వంటి రంగాలను నియంత్రిస్తుంది. ఫాసిస్టు ప్రభుత్వాలు సాధారణంగా సైనిక బలగాన్ని గొప్పగా ప్రకటించి కఠినమైన చట్టాలను అమలు చేస్తాయి. ప్రచారాన్ని ఉపయోగించి తమ పాలనను కొనసాగిస్తాయి. ప్రజలకు పరిమిత స్వేచ్ఛలు మాత్రమే ఉంటాయి మరియు రాజకీయ వ్యతిరేకత సహించరు. అంటే సింపుల్ టర్మ్స్‌లో చెప్పాలంటే ప్రజలకు స్వేచ్ఛ ఉండదు. ఒకే నాయకుడు లేదా పార్టీ మాత్రమే పాలిస్తుంది. దేశాన్ని అన్నిటికంటే ప్రాముఖ్యంగా పెడతారు. స్వేచ్ఛగా ఎవరూ మాట్లాడలేరు. భయంతో ప్రజలను నియంత్రిస్తారు. హిట్లర్ ప్రభుత్వం సంపూర్ణ అధికారాన్ని కలిగి ఉండే ఫాసిస్ట్ పాలనకు ఉదాహరణ. అతను వ్యతిరేకతను అణచివేశాడు, మాధ్యమాలను నియంత్రించాడు మరియు తీవ్ర జాతీయవాదాన్ని ప్రోత్సహించాడు. ఈ వీడియోలో ఫ్యాషిజం మీనింగ్ తెలుసుకున్నారు కదా? అయితే మీ ఉద్దేశంలో ఈ మధ్య కాలంలో ఏ ప్రభుత్వం ఫ్యాసిస్ట్ ప్రభుత్వం లాగా మారుతోంది? కామెంట్స్‌లో నాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇట్లాంటి మంచి మంచి వీడియోల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.